ఓట్ల చోరీ అనే అంశంపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఒక్కసారి కూడా వార్డ్ మెంబర్ గా గెలవని వారికి ఓట్ చోరీ గురించి ఏం తెలుస్తుందంటూ వ్యాఖ్యానించారు. ఒక చోట ఓటుండి మరో చోట ఓటు వేయడం ఎలా సాధ్యమవుతుందని బండి సంజయ్ ప్రశ్నించారు. ఫస్ట్ నిన్న జగిత్యాలలో ఓటు చోరీ కంటే ముందు సీట్ల చోరీ గురించి ప్రశ్నించి దానికి సమాధానం చెప్పాలి. ఒకటి ఓట్ల చోరీ గురించి దొంగోట్లతో గెలుచుడో ఓడిపోవడో దాని గురించి ఎవరు తెలుస్తుంది? కనీసం ఒక్కసారైనా వార్డు మెంబర్ గెలిచడో తెలుస్తుంది. ఒక్కసారైనా వార్డు మెంబర్ గెలిస్తే ప్రజలు ఎట్లా కన్విన్స్ చేయాలి, ఎట్లా గెలవాలన్నా ఉంటుంది. నేను 1995 ఎన్ని సంవత్సరాలు ఇప్పటికీ 30 సంవత్సరాల నుంచి నేను ప్రజాప్రతినిధి. 30 సంవత్సరాల నుంచి నేను కంటిన్యూస్గా ప్రజాప్రతినిధి. ఒక్కసారి కూడా వార్డు మెంబర్ గెలిచిన వాళ్ళకు ఓట్ల చోరీ నుంచి ఏం తెలుస్తుంది? ఇది అవుతుంది చెప్పనా? ఇప్పుడు గంగాధరలో ఓటేసి, జగిత్యాల ఓటేసి, వెమ్లవాడలో ఓటేసి అది అవుతుందా? చెప్పది అది సాధ్యమవుతుందా? నేను 5,000 10,000తో 50 లక్షల ఓట్లతో మీరు గెలుస్తున్నా. నేను 2,20,000 ఓట్లతో కరీంనగర్ ప్రజలు నాకు బ్రహ్మాండమైన మెజార్టీని కప్పయిపోయారు. కాబట్టి ఓట్లు వేసిన ప్రజలను దొంగోట్లు అంటే ఇది కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలతో పాటు ఈ 8 నియోజకవర్గాల పార్లమెంటు నియోజకవర్గాల్లో ఆ ఓటర్లను అవమానించట కాదా? ఒక్కొక్క ఇంట్లో 10 ఓట్లు. నేనేమంటున్నా అంటే సరే రేవంత్ రెడ్డి గారు స్పందించాలి.